సూరారం ఎక్స్ రోడ్ శ్రీ ఉమామహేశ్వరాలయం గ్రేటర్ హైదరాబాద్లో ఎంతో ప్రాచుర్యం పొంది ఒక ప్రముఖ క్షేత్రంగా శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి పెద్ద కొండ మీద ఓ గుండు ఉండే, గుండుకు 250 సంవత్సరాల క్రితం పిడుగుపడి పెద్ద సొరంగ మార్గం ఏర్పడ్డది. ఆ సొరంగ మార్గం మీద ఏకశిలా విగ్రహం నిర్మించడమైంది. శివుడు, ఇటు ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం ఉంటుంది. సొరంగం గుండా వెళ్ళి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. మరి అదేవిధంగా ఇక్కడ ఎక్కడా లేని విధంగా వార్షికోత్సవం శివరాత్రికి ముందు 2 రోజుల ముందు జరుగుతుంది. ఆ 2 రోజుల ముందే ఉమామహేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. అన్ని ఆలయాలలో మహాశివరాత్రి రోజు జరుగుతాయి. ఈ ఆలయంలో 2 రోజుల ముందు స్వామివారి ఉమామహేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి హంపి పీఠాధిపతులు విద్యారణ్య భారతి స్వామీజీ గారు కూడా వస్తూ ఉంటారు. 2 సార్లు జరుగుతుంది ఈ కళ్యాణం కార్తీక మాసంలో మరియు ఇక్కడ. మరి అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం నీళ్లు కానీ అన్ని విధాల సౌకర్యాలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మరి అదేవిధంగా రేపు పెద్ద ఎత్తున కొన్ని వేలాది మందికి ఉపవాస దీక్ష ఇచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. జాగరణ చేయ భక్తులకు కూడా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు వెంకన్న ఇంటర్నేషనల్ మరియు మహబూబ్నగర్కి వెళ్ళి కూడా కళాకారులు వస్తున్నారు. పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూల నుండి కార్యకర్తలతోని కళాకారులతోని ఇక్కడ జాగరణ చేయ భక్తులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ఇక్కడ 4 రోజులుగా శివపురాణము భజన కార్యక్రమాలను నిర్వర్తించారు.